హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి రెడ్మీ మన ఇండియాలో రెడ్మీ నోట్ 11T మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో ఎప్పుడో చెప్పుకుంటూ వచ్చాం, ఈ మొబైల్ ఫోన్ ఏం కాదు, ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 మొబైల్ని ఇండియాలో వచ్చేసరికి రెడ్మీ నోట్ 11T పేరు మీద అయితే తీసుకురాబోతున్నారని. యాక్చువల్గా ఈరోజు ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెట్టారు, ఈ మొబైల్ ఈ ప్రైస్కి మనం తీసుకోవచ్చా లేదనేది మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసరికి తెలిసిందైనప్పటికీ మళ్ళీ ఒకసారి ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్లోని డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే వచ్చేసరికి మీకు 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే టచ్ శాంప్లింగ్ రేట్ కనుక చూస్తే మీకు 240 హెర్ట్జ్ వరకు మనకి టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో ఇంకా డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఎటువంటి గ్లాస్ని యూజ్ చేశారనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే కార్నింగ్ గ్లాస్ 3 అయితే యూజ్ చేసి ఉండొచ్చు, 5 అయితే చెప్పుండేవాళ్ళు. ఇక రైట్ సైడ్ కెమెరా చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో, అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒక 5G ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్తో ఫస్ట్ మొబైల్ మన ఇండియాలో చూస్తే రియల్మీ 8S 5G వేరియంట్ మొబైల్ని అయితే తీసుకొచ్చేసింది ఆల్రెడీ. ఇక అలాగే ఈ మొబైల్ మీకు IP53 వాటర్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే మీకు ఈ మొబైల్కి అయితే ఉంటాయన్నమాట. హైరీస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు ఇన్ఫ్రారెడ్ అంటే IR వీళ్ళు ఇస్తుంటారు కదా రిమోట్ కోసం, సో ఇన్ఫ్రారెడ్ కూడా అయితే ఉంటుంది. ఇక అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. 3.5 ఆడియో జాక్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు ఎటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ఇందులో మీరు మెమరీ కార్డ్ పెట్టి మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయలేరు అనమాట. ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఈ స్టోరేజ్తోనే మీరైతే ఈ మొబైల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే ఈ మొబైల్ మొత్తం మనకి 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే దొరుకుతుంది అనమాట. ఇందులో మనకి 6GB 64GB వేరియంట్ ప్రైస్ చూస్తే మీకు 16,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక 6GB 128GB వేరియంట్ ప్రైస్ చూస్తే 17,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక ఫైనల్గా 8GB 128GB వేరియంట్ ప్రైస్ చూస్తే 19,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక మీకు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద వీళ్ళు ఇంకో 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వీళ్ళకి ఒక 1000 రూపాయలు అయితే తగ్గుతుంది. ఇది కాకుండా ఐసిఐసి కార్డు మీద మీకు ఇంకో 1000 రూపాయలు అయితే తగ్గుతుంది. ఇందులో 64GB వేరియంట్ కొనుక్కున్నా వేస్ట్ అనమాట. ఎందుకంటే మీకు మెమరీ కార్డు అయితే పెట్టుకునే ఆప్షన్ ఇందులో లేదు. అందువల్ల 64GB తీసుకున్నప్పటికీ వేస్ట్ అని చెప్తాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే 128GB అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు 128GB మీరు ఐసిఐసి కార్డు యూజ్ చేసి అది కూడా ఫస్ట్ సేల్లో కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఇక్కడ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 15,999 రూపాయలు పడుతుంది. అదే 8GB 128GB ప్రైస్ చూస్తే 17,999 రూపాయలు పడుతుంది అనమాట. అదే కనుక ఐసిఐసి కార్డు యూజ్ చేసుకుండా మీరు పర్చేస్ చేస్తే మీకు 6GB 128GB వేరియంట్ 16,999 రూపాయలు పడితే 8GB 128GB వేరియంట్ 18,999 రూపాయలు ప్రైస్ అయితే పడుతుంది. సో ఇప్పుడు ఈ ప్రైస్కి మనం ఈ మొబైల్ కొనొచ్చా అంటే నన్ను అడిగితే ఈ ప్రైస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఎటువంటి MOLED డిస్ప్లే ఇవ్వలేదు, అలాగే మ్యాక్రో సెన్సార్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు అనమాట. సో ఇక్కడ కనుక చూస్తే వీళ్ళు ఈ ప్రైస్ అనేది ఎక్కువ పెట్టి మీకు తక్కువకి ఇస్తున్నామని చూపించడం కోసం వీళ్ళు 1000 రూపాయలు తగ్గించి తర్వాత ఐసిఐసి కార్డు మీద ఇంకో 1000 రూపాయల ఆఫర్ అయితే వీళ్ళు ప్రకటిస్తున్నారు. కానీ నన్ను అడిగితే యాక్చువల్గా మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఎలాగే ఇవ్వలేదు కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్తో మనకి 64GBది ఎటు పనికిరాదు. 128GB మాత్రమే మనం తీసుకోవాలి. దాని ప్రైస్ చూస్తే ఆఫర్లతో కలిపి 16,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆఫర్ లేకపోతే మీరు 18,000 రూపాయలు పెట్టి కొనాలి. 18,000 రూపాయలు పెట్టి కొనే మొబైల్ అయితే అక్కడ ఈ మొబైల్ కాదని చెప్తాను. సో ఇది మనకి 6GB 128GB వేరియంట్ ప్రైస్ని వీళ్ళు 15,000 రూపాయలు తెచ్చుంటే బాగుండి అనిపించింది. లేకపోతే 6GB కాకపోతే కనీసం 4GB వేరియంట్ అయినా సరే తీసుకొచ్చి ఇంటర్నల్ స్టోరేజ్ అని 128GBతో తీసుకొచ్చి 15,000 రూపాయలు పెట్టుంటే బాగుండేది. బట్ ఒకసారికి వీళ్ళు చూస్తే మాత్రం ప్రైస్ ఎక్కువకి తీసుకెళ్లారు. రెడ్మీ నోట్ 11T ప్రైస్ ఈ ప్రైస్ పెడితే వీళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళు రెడ్మీ నోట్ 11, నోట్ 11 Pro, నోట్ 11 Pro ప్లస్ మొబైల్స్ని తీసుకొస్తున్నారు. వాటి ప్రైస్ ఎక్కడికి వెళ్ళిపోద్దు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. వాటి ప్రైస్ ఇంకా టూ మచ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో నన్ను అడిగితే ఈ మొబైల్స్ని ఇప్పుడు ప్రస్తుతం స్కిప్ చేయమని చెప్తాను. సో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మనకి జనవరి ఆర్ ఫిబ్రవరిలో సరికి ఈ రెడ్మీ నోట్ 11 సిరీస్లో మరిన్ని మొబైల్స్ని అయితే తీసుకొస్తారు. అప్పుడు ఈ మొబైల్ ప్రైస్ తగ్గించే అవకాశం ఉంది, లేదా ఆ మొబైల్స్ని బట్టి మనకి ఏ మొబైల్ తీసుకోవాలనే ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ సేల్కి కూడా వీళ్ళు వచ్చేసరికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అమెజాన్ ద్వారా. ఒకవేళ తీసుకోవాలి మాకు ఇంట్రెస్ట్గా ఉన్నాం మేము రెడ్మీ ఫ్యాన్స్ అనుకుంటే సో తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు రెడ్మీ నోట్ 11T మొబైల్ ఫోన్ సో ఇండియాలో లాంచ్ చేసిందిగా ఎలా ఉంది, కొనొచ్చా లేదనే విషయాలు తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.